Hello, hi, welcome and welcome back to Nachini Life. It's Friday and I am Reenu. మన ఛానల్లో రీసెంట్గా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉన్నారు కాబట్టి నా గురించి మళ్ళీ చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టు నా పేరు రీను. నేను సాఫ్ట్వేర్ క్యూఏ ఇంజనీర్గా ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నానండి. నాకు ఒక 4 years బాబు ఉన్నాడనమాట. ఇప్పుడు తనకి సమ్మర్ హాలిడేస్ కదా, అందుకని చెప్పి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. స్కూల్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే మేము ఆఫీస్కి వెళ్ళే ముందు మా బాబుని స్కూల్లో డ్రాప్ చేసేస్తాము. స్కూల్ అవ్వగానే నా హస్బెండ్ పిక్ చేసుకుంటారు. నా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారనమాట. సో తను పిక్ చేసుకొని మా అత్తగారు వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేస్తారు. మా అత్తగారు వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటికి చాలా దగ్గరే అనమాట. సో అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా తర్వాత నా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఆగి అక్కడ నుంచి మా బాబుని పిక్ చేసుకొని వస్తాం. ఇలా నేను జాబ్ చేస్తూ మా బాబుని మేనేజ్ చేస్తూ వస్తున్నాను. నాకు నా హస్బెండ్ సపోర్టు, మా ఇన్లాస్ సపోర్ట్ ఉండటం వల్ల నాకు పెద్ద ప్రాబ్లమాటిక్ ఏం లేదండి. ఒకప్పుడులో స్టార్టింగ్లో ఉండేది, అంటే బాబుని వదిలేసి వెళ్తున్న స్టార్టింగ్లో అయితే ఏడ్చేవాడు అనమాట. ఇప్పుడు తను కూడా అడ్జస్ట్ అయిపోయాడు. ప్రజెంట్ ఇక్కడైతే నేను మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్నాను. మా బాబు కూడా నా హస్బెండ్ మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారనమాట. నా హస్బెండ్ లీవ్ పెట్టుకున్నారు ఈరోజు ఆఫీస్కి. నాకైతే కొంచెం వర్క్ ఉందని చెప్పి నేను లీవ్ పెట్టలేదండి. సో మేము రెడీ అవుతూ ఉన్నాం అనమాట. ఇంకా బయలుదేరిపోవాలి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసాము. ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాం ఒకేసారి. నన్ను మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేసి వాళ్ళు వెళ్తారనమాట. మా తోడికోడలు వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అందరు కలిసి అయితే వెళ్తారు. నేను ఒక్కదాన్నే వెళ్ళడం కుదరట్లేదు. దట్స్ ఓకే, ఇంకా వర్క్ ఉంది కదా అని చెప్పి నేనే లైట్ తీసుకున్నాను. ఇంకా పాలు అవన్నీ కూడా వేడిగా ఉంటే చల్లార్చి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాను. రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, పండుమిర్చి పచ్చడి తాలింపు పెట్టేది. ఆ వీడియో చూసి నా కొలీగ్ అనమాట అర్ధరాత్రి 1:30కి అయితే మెసేజ్ చేసింది. నాకైతే ఆ పచ్చడి తీసుకురావాలా, రేపు ఎలాగైనా ఆఫీస్కి, అసలు నాకు నిద్ర పట్టట్లేదు ఆ వీడియో చూసినప్పటి నుంచి. అంత టెంప్టింగ్గా ఉందన్నమాట. పిక్కలు తీసుకురామని చెప్పి మెసేజ్ చేసింది. గుర్తుపెట్టుకుని మరీ తీసుకెళ్తున్నాను, లేకపోతే పాపం డిసప్పాయింట్ అవుతుంది కదా అని చెప్పి. నిజంగానే టేస్ట్ చాలా బాగుందండి. పండుమిర్చి పచ్చడి తాలింపు పెడితే అది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము. ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. లంచ్ అయితే నేనేమీ ప్రిపేర్ చేసుకోలేదండి. లంచ్ బాక్స్ లాగా ఆఫీస్లోనే తినేద్దాము. బయట ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి, టూ మచ్ అసలు. నేను మెట్రోలో వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది, మంచిగా ఏసీ ఉంటుంది, ట్రాఫిక్ ఏముండదు. ఎప్పుడైనా మెట్రో జర్నీ ఈజ్ ద బెస్ట్ అండి. నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, మేము కూకట్పల్లి అటు సైడ్ ఉన్నా కూడా నువ్వే మంచిగా హ్యాపీగా మెట్రోలో వస్తావు కాబట్టి ఈజీగా ఉంటుంది, మేము ట్రాఫిక్లో స్కూటీలు వేసుకొని అడుగడుగున ఆపుతూ ఉండాలి, ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అంటారు. అలా వింటూ ఉంటే ఇంత దూరం నుంచి ట్రావెల్ చేస్తున్నా కూడా అమ్మయ్య బాగానే ఉందిలే నా ట్రావెల్, నా జర్నీ అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట. కాకపోతే ఏంటంటే మెట్రో అనేది చాలా రష్ ఉంటుంది, అదొక్కటే. నాది ఫస్ట్ స్టాప్లో ఎక్కుతాను నేను, అందుకే నాకు మ్యాక్సిమం సీట్ దొరుకుతుందండి. ఒకవేళ సీట్ దొరకకపోయినా ఆ ట్రైన్ నేను మిస్ చేసుకొని నెక్స్ట్ ట్రైన్ ఎక్కుతాను సీట్ కోసం. మెట్రో జర్నీ నాకు 1 hour పడుతుంది. మెట్రో స్టేషన్ వరకు ఇంటి నుంచి రీచ్ అవ్వడానికి 20 minutes పడుతుంది. టోటల్గా 1.5 hour పడుతుందండి నాకు ఆఫీస్కి రీచ్ అవ్వడానికి ఇంటి నుంచి. ఇంకా ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీస్కి రాగానే నేను వర్క్ చేసుకునేది అది ఎక్కువ షూట్ చేయను, చూపించరు కూడా. ఎందుకులే ఆఫీస్ వర్క్ అదంతా కూడా చూపించడం అని చెప్పి. కొంతమంది అడుగుతూ ఉన్నారనమాట, మీరు అలా ఆఫీస్కి వెళ్తారు, తర్వాత జస్ట్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు, తర్వాత లంచ్ సీన్ ఏదో పెట్టేస్తారు, అంటే మీరు ఊరికే ఆఫీస్కి వెళ్ళి ఊరికే అలా తినేసి వచ్చేస్తారా అన్నట్టు కమెంట్స్ పెడుతూ ఉన్నారు. వర్క్ చేసేది ఏమీ నేను చూపించను, జస్ట్ నేను ఆఫీస్ బయట ఏదైతే చేస్తానో అది మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను. ఏదైతే నేను
ఆన్ కెమెరా చూపిస్తున్నానో అంతవరకే ఉంటుంది అని చెప్పి అనుకోవద్దు. బిహైండ్ ద సీన్స్ చాలా 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 వర్క్ ఉంటాయి, చాలా కాల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను వచ్చేసి నా డెస్క్ దగ్గర ఫస్ట్ అయితే ల్యాప్టాప్ అవన్నీ కూడా తీసి పెట్టేసుకొని అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఫస్ట్ రాగానే నా మెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటాను. తర్వాత ఏమేమి కాల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేసుకుంటాను. నాకు మార్నింగ్ ఫస్ట్ స్టాండప్ కాల్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా నా ఛార్జర్, మౌస్ ఇవన్నీ కూడా, హెడ్ ఫోన్స్ ఇవన్నీ కూడా తీసి రెడీగా పెట్టుకుంటాను. యాక్చువల్లీ వాటర్ కూడా ఫస్టే ఫిల్ చేసుకొని పెట్టుకుంటాను. నిన్న ఆఫీస్లో మర్చిపోయి వెళ్ళాను అనమాట వాటర్ బాటిల్. రాగానే నా డెస్క్ దగ్గర కనిపించట్లేదు. ఇప్పుడు అడుగుతాను నేను సెక్యూరిటీ వాళ్ళ దగ్గర, ఎవరైనా చూసారేమో అని చెప్పి. ఎక్కడో ఒక చోట నేనే పెట్టి మర్చిపోయాను మరి. అండ్ నా చేతికి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు చాలామంది. అది ఆయిల్ పడిందండి. నేను వంట చేస్తున్నప్పుడు ఆ ఆయిల్ చింది చేతి మీద పడేసరికి అక్కడంతా కూడా నల్ల నల్ల మచ్చలుగా వచ్చేసాయి. నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పి నేను జాబ్ని ఒక్కొక్కసారి నాకు హెక్టిక్ వర్క్ ఉన్నా కూడా మానేద్దామని చెప్పి అనుకుంటాను, కానీ మానలేను. ఎందుకంటే నాకు అలా ఖాళీగా ఇంట్లో ఒక 1 వీక్ ఉండగలనేమో, దాని తర్వాత నాకు బోర్ కొట్టేస్తుంది, అస్సలు ఇంట్లో ఉండలేను. వర్క్ ఎక్కువ ఉన్న రోజులు కూడా హ్యాపీగా ఉంటానేమో, కానీ అలా బోర్ కొట్టిన రోజులు మాత్రం నేను అస్సలు ఉండలేను. ఇక్కడైతే నా స్టాండప్ కాల్ జరుగుతూ ఉందన్నమాట మీటింగ్ రూమ్లో. ఎక్కువ అందరినీ నేను ఎవరిని చూపించాను, జస్ట్ నా కోసం అంతవరకు నేను కొంచెం కెమెరా పెట్టుకొని అలా షూట్ చేసుకున్నాను అనమాట. స్టాండప్ కాల్ అయిన తర్వాత ఇంకా ఫుల్ వర్క్ చేసుకున్న తర్వాత 1 o'clock అయితే లంచ్కి కింద కెఫెటేరియాకి వచ్చాను. ఈరోజు అయితే లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు కదా, ఇక్కడ థాలీ తీసుకున్నాను, వెజ్ థాలీ. ఫర్ ద ఫస్ట్ టైం తీసుకున్నాను వెజ్. నేను జనరల్గా ఎప్పుడు నాన్ వెజ్జే తీసుకుంటాను. గోంగూర పచ్చడి, క్యాబేజీ ఫ్రై, రసం, పప్పు, వంకాయ కూర, సేమియా స్వీట్ అండ్ కొన్ని ఫ్రైమ్స్ ఉన్నాయి. ఓకే, మెన్యూ బాగానే ఉండిందనమాట. చపాతీ అయితే నేను తినలేదు అసలు, అది చాలా గట్టిగా అనిపించింది అనమాట. అందుకే చపాతీ తినకుండా ఈ వెజ్ థాలీ అయితే తింటూ ఉన్నాను. బాగుందండి ఈరోజు మెన్యూ, బాగుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది, అంత బాగోకుండా అయితే ఏం లేదు. అండ్ ఫస్ట్ నేనైతే నా పండు మిర్చి పచ్చడితో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ నా కొలీగ్స్ మేమందరం మాకు ఒక గ్రూప్ ఉంటుందన్నమాట, టైమ్ ఫర్ లంచ్ అని చెప్పి. దాంట్లో ఇంకా మెసేజ్ పెడతాం 1 o'clock అయితే లంచ్కి వెళ్దామా, ఎవరికైనా మీటింగ్స్ ఉంటే ఒక 10 minutes లేట్గా వస్తాను అలా చెప్పుకొని ఇంకా అందరం కలిసి అయితే లంచ్కి వచ్చి ఇంకా అన్నీ చక్కగా మాట్లాడుకుంటాం. ఎవరి ప్రాజెక్ట్లో ఏం వర్క్ జరుగుతుంది, కొంచెం వర్క్ గురించి మాట్లాడతాం, కొంచెం పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతాను. నా ఫ్రెండ్స్ గ్రూప్లో నాకు ఒక్కదానికి పెళ్ళయిందనమాట ఇప్పుడు నా ఫ్రెండ్స్ గ్రూప్లో. అందుకని చెప్పి మా బాబు గురించి చెప్తూ ఉంటాను. వాళ్ళు కూడా అడుగుతారనమాట, మీ కిడ్ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, సమ్మర్ కదా బోర్ కొట్టట్లేదా అని చెప్పే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. ఫుడ్ అందరివి షేర్ చేసుకుంటూ తింటాము, బాగా అనిపిస్తుంది. లంచ్ టైం కూడా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాము. ఇంకా లంచ్ అయిన తర్వాత మేమైతే ఒక 10 to 15 minutes వాకింగ్ చేస్తాము. డెఫినెట్గా కిందకి వెళ్ళి కొంచెం వాకింగ్ చేసి ఇంకా దాని తర్వాత మళ్ళీ వర్క్ కంటిన్యూ చేస్తాము. చాలామంది అడుగుతూ ఉన్నారు, హౌ యూ మేనేజ్ యువర్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్, మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా అని చెప్పి. ఇట్స్ రియలీ హార్డ్ టు సే అండి. యాక్చువల్లీ అంటే రెండిటికి న్యాయం చేయాలి అంటే కంప్లీట్గా 100% అయితే నేను నిజంగా చెప్తున్నాను, టు బీ ఫ్రాంక్ 100% అయితే ఇవ్వలేము. కొన్ని కాంప్రమైజెస్ అయితే చేసుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, సడన్గా మా బాబు మార్నింగ్ లేవగానే నన్ను పట్టుకొని, మమ్మీ ప్లీజ్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు, ప్లీజ్ అని చెప్పి ఏడవటం స్టార్ట్ చేస్తాడు. అలాంటి టైంలో నాకు ఎలా ఉంటుందంటే, అబ్బా ఎందుకురా ఈ ఆఫీస్, ఈ జాబ్ ఎందుకు నాకు ఇప్పుడు, ఇలా ఏడుస్తున్నాడు కదా, వదిలిపెట్టి వెళ్ళాలి కదా అని చెప్పి అనిపిస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అలా అనిపిస్తుంది. బట్ ఒక 10-15 minutes నేనే గ్యాప్ తీసుకొని సర్ది చెప్తానమాట మా బాబుకి. ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా, ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా, నాకు వర్క్ ఉంది, నీకు తెలుసు కదా, వర్క్ కంప్లీట్ చేయాలి అని చెప్పి, ఇలా మా మేనేజర్ లీవ్ ఇవ్వరు అని చెప్పి ఏదో ఒకటి నేను సర్ది చెప్తే తను అర్థం చేసుకుంటాడు. పాపం 4 years అయినా కూడా తను అర్థం చేసుకుంటాడు. ఓకే మమ్మీ సర్లే పోన్లే ఎల్లు అని అంటాడు. బాగా అనిపిస్తుంది.
ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి తను పుట్టినప్పటి నుంచి కూడా తనకి నేను ఇంట్లో ఉండటం అనేది తెలీదు. రోజు ఆఫీస్‌కెళ్తాను కాబట్టి ఇలా ఇంట్లో ఉంటారని చెప్పి అయితే తను అనుకోడనమాట. ఇక్కడైతే నేను కుర్తీ ఆర్డర్ పెట్టున్నాను. ఒక లాంగ్ ఫ్రాక్ అదైతే వచ్చింది. అండ్ డిన్నర్‌కి అయితే పల్లీ చట్నీ అండ్ దోస అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. నేను వచ్చేసరికి ఆఫీస్ నుంచి వచ్చేసరికి నా హస్బెండ్ కూడా మా చిన్నత్తయ్య వాళ్ళ నుంచి వచ్చారనమాట. ఇద్దరం ఒకే టైంకి వచ్చేసాం. రాగానే ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా డిన్నర్ చేసి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే ఆర్ సమ్ ఏదో ఫ్రైడే నైటేనా ఇది? సమ్ ఫ్రైడే నైటే ఇది. బయటికి వెళ్తూ ఉన్నాను అనమాట. అందుకని చెప్పి రెడీ అవుతూ ఉన్నాను. షార్ట్ పోస్ట్ చేశాను కదా, కొన్న ఫ్రాక్ అయితే వేసుకున్నాను. చాలా బాగా నచ్చిందండి. నేను లింక్ కుదిరితే ట్యాగ్ చేస్తాను. ఒక్కొక్కసారి ట్యాగ్ అవ్వట్లేదు అనమాట ప్రోడక్ట్. అందుకే మీకు కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తున్నాను లింక్స్ అని అయితే చెప్తూ ఉన్నాను. క్యూట్ ఉంది కదా ఫ్రాక్. మీలో కొంతమందికి కోపం రావచ్చు. నేను ఇందాక టాపిక్ గురించి చెప్పినప్పుడు అంత అవసరం ఏంటి జాబ్ చేయడము, బాబు బాధపడుతున్నాడు కదా అని చెప్పి. బాబుకి ఏం తెలుస్తుందండి, 4 years తను నన్ను మిస్ అవుతున్నాడు అని చెప్పి కొద్దిగా సేపు అలా ఏడుస్తాడు. తన ఫ్యూచర్ బాగుండాలని చెప్పే కదా మేము ఇంత కష్టపడి జాబ్ చేస్తూ ఉన్నాము అని నా ఒపీనియన్. అయితే ఐ డోంట్ నో మీరు ఎలా అర్థం చేసుకుంటారో అని చెప్పి. సో ఇదైతే ఇది సాటర్డే అనుకుంటాను. సాటర్డే నైట్ అయితే మేము బయటికి వెళ్తూ ఉన్నాం అనమాట. మాల్కి వెళ్తూ ఉన్నాం. కొంచెం పని ఉండింది. ఆ పని చూసుకొని అటు నుంచి అటైతే మాల్కి వెళ్ళాము. ఇక్కడైతే మాల్లో బుక్స్ ఎగ్జిబిషన్ ఏదో పెట్టారనుకుంటా. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. నేనైతే జస్ట్ విండో షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఏమున్నాయా అని చెప్పి. సరే హోమ్ సెంటర్ అండ్ మెయిన్గా మాల్కి వస్తే నేను హోమ్ సెంటర్ ఒకటి అండ్ మార్కెట్ 99 మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తాను. హోమ్ సెంటర్లో అయితే ఏదో ఆఫర్ ఉంది. ఇది 2199ది 1319కే వస్తుందంట. సెరామిక్ది ట్రే ఆర్ సంథింగ్ ఏమంటారో ట్రేలా ఉంది. కొంచెం బాగుంది. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ సెక్షన్ అనమాట. ఈ సెక్షన్ అయితే నాకు బాగా ఇష్టము. లాస్ట్ టైమే చాలా కొన్నాను. ఇంకా కొత్త వెరైటీ అయితే నాకేం కనిపించలేదు. జస్ట్ అయితే షూట్ చేశాను. అండ్ ఇక్కడ కోస్టర్స్ చూస్తూ ఉన్నాను అనమాట. ఈ కోస్టర్స్ చూశాను కానీ నేనైతే ఏం తీసుకోలేదు. బాగానే ఉన్నాయి. తర్వాత అనిపించింది తీసుకొని ఉంటే బాగుండేది కదా అని చెప్పి. మా ఇంట్లో ఉన్న కోస్టర్సే వాడట్లేదు కదా అంటున్నారు నా హస్బెండ్. ఏం కొనమాక ఉన్నవే నువ్వు వాడట్లేదు అని చెప్పి. బట్ కొత్తవి ఏమేమి వచ్చాయని చెప్పి చూస్తూ ఉన్నాను. ఈ ట్రేస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. బట్ కొంచెం ప్రైజీగా అనిపించింది. మేబీ వుడ్ మెటీరియల్ కాస్ట్లీ అనుకుంటాను. 1099 అయితే అని అక్కడ చూశాను. అంత పెట్టయితే నాకు తీసుకోవాలని అయితే అనిపించలేదు. సరే అన్నీ చూస్తూ ఉన్నాను, మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. చూడండి ఏమేమి ఉన్నాయో. అండ్ ఇది టాయిలెటరీ బ్యాగ్ బాగా నచ్చింది. ప్యూర్ లెదర్ది. బట్ ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివే ఉంది. సో నేను తీసుకోలేదు ఇది కూడా. ఏం తీసుకున్నారు ఇంతకీ అనుకుంటున్నారో చూపిస్తాను ఏం తీసుకున్నానో కూడా. ఇక్కడ పిల్లోస్ చూస్తూ ఉన్నాను అనమాట. పిల్లోస్ తీసుకుందామని చెప్పి నా హస్బెండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. 2 పిల్లోస్ అయితే సెలెక్ట్ చేశాము. సరే వెళ్తూ తీసుకుందాము. ఎందుకంటే ఆ పిల్లోస్ కొన్నప్పటి నుంచే పట్టుకొని తిరగాలి కదా, అందుకని మాల్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు తీసుకుందామని చెప్పి అనుకొని అసలు లాస్ట్లో తీసుకోలేదు అవి కూడా. ఈ బ్యాగ్స్ కూడా బాగున్నాయి క్యూట్గా. సో నేనైతే కొద్దిగా షాపింగ్ చేశాను. మా బావ అయితే తీసుకెళ్తున్నాను నేను ఏమేమి కొన్నానో మొత్తం కూడా. మీకు బిల్లింగ్ చేస్తారు కదా అక్కడే చూపిస్తాను నేనేం తీసుకున్నాను అని చెప్పి. అన్నీ కూడా బ్యాంబూ వుడ్వి తీసుకున్నాను. అంటే మోస్ట్లీ ట్రేసే ఉంటాయి. ఇది ఒక ట్రే తీసుకున్నాను అనమాట. అన్నీ అరౌండ్ 500-600 రేంజ్లో. ఇదైతే 599 540 ఎగ్జాక్ట్ ప్రైస్ లేదు, ఆ రేంజ్లోనే ఉంటుంది. ఇంకో ట్రే లాగా చాపింగ్ బోర్డ్ లాగా కనిపిస్తుంది కదా మీకు, అది కూడా ట్రేనే. అది 299 399 పడింది. ఇంకా చిన్న నారో ట్రేస్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవైతే 299 పడింది. ఇదేమో 199 పడింది అనుకుంటాను. సో ఇవైతే తీసుకున్నాను. బాగా అనిపించాయండి. స్టాక్ కూడా చాలా తక్కువ ఉంది, క్విక్గా అయిపోతూ ఉన్నాయి. హోమ్ సెంటర్ ఎంట్రన్స్లోనే ఈ బ్యాంబూ వుడ్ అన్నీ కూడా పెట్టారనమాట. సో మోస్ట్లీ వచ్చిన వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యి తీసుకుంటూ ఉన్నారు. ప్రైస్ కూడా మరీ ఎక్కువగా వేలల్లో లేవు కదా, కొంచెం 200-300 ఆ రేంజ్లో ఉంది కాబట్టి అందరూ తీసుకుంటున్నారు. నేను కూడా అయితే తీసుకున్నాను అనమాట. ఇది
ఇంకా ఇది సండే లంచ్ సీన్ మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, ఎవరైనా చూడకపోతే చూడండి, దానిలో వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.